గుడారంలో నడిపించబడుతున్న నీ స్థితిని బట్టి, ఆ దేవుని ఎదుటకు వచ్చిన నీ జీవితంలో ఇప్పుడు నువ్వేం చేయబడాలంటే ఆ దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించే స్థితిలో నువ్వు ఉండాలి. గుడారంలో నీ జీవితం, ఈ గుడారంలో ఉన్న నీ స్థితిని బట్టి ఏం చేయబడాలంటే ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుని ఎదుట నడిపించబడాలి. మరి ఈ గుడారంలో ఏం చేయబడుతుంది అంటే భయపడి దాక్కుంటున్న పరిస్థితి. ఎందుకు భయం? ఎందుకు ఆ పరిస్థితి అంటే ఆజ్ఞ అతిక్రమించి చేసిన అవిధేయత తన జీవితంలో దాక్కుంటున్న పరిస్థితి. ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి గుడారములో మన జీవితాలు ఏం చేయబడాలంటే దేవుని యొక్క మాటకు విధేయతను చూపించి దేవుని యొక్క ఆజ్ఞలను మనం గైకొనే స్థితిలోనికి రావాలి. హల్లెలూయా. రెండవది అడుగుతున్నాడు, నీ తమ్ముడేడి, నీ సహోదరుడేడి అని అడుగుతున్నాడు. ఈ సందర్భం మనకు తెలిసిన మాటలే. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటుంది. ఈ ఆదికాండం 4వ అధ్యాయంలో ఉంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఒకరి బిడ్డలే ఆ ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలోనికి వెళ్తున్నారు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఒక వ్యక్తి ఏమో శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు, ఒక వ్యక్తి ఏమో శ్రేష్టమైన వాటిని ఇవ్వలేని స్థితి. కయ్యూనేమో తన జీవితంలో సిద్ధపరిచిన ఫలములోనివి తీసుకొచ్చి దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఏబేలేమో తనకు కలిగిన వాటిలో నుంచి ఆ యొక్క కాపరిగా నడిపించబడుతున్నాడు కనుక వాటిలో కొవ్విన వాటిని దేవునికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఇస్తున్న వాటిలో దేవుడు శ్రేష్టమైన వాటిని దేవుడు అంగీకరించాడు. నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి కూడా ఒక మాట, దేవుని సన్నిధికి వచ్చిన నీవు గుడారంలోనికి వచ్చిన నీ జీవితాన్ని బట్టి ఏం చేయబడాలంటే, ఒకటి నీ స్థితిని బట్టి శ్రేష్టమైన వాటిని ఇచ్చే విధంగా నువ్వు నడిపించబడాలి. ఈ గుడారంలో నీ జీవితం ఏం చేయబడాలంటే, ఈ గుడారంలో ఉన్న స్థితిని బట్టి నీవు ఆ యొక్క జీవితంలో సత్క్రియ, మంచి క్రియ చేయలేని పరిస్థితి. ఆ వ్యక్తి మంచి క్రియ చేయలేని పరిస్థితిని బట్టి మంచి క్రియ, సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలెత్తుకొనవా అంటున్నాడు అతనితో. అయితే ఇక్కడ ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే తన జీవితంలో లక్ష్య పెట్టలేదు కయ్యోనిది. హేబేలుది అంగీకరించాడు. హేబేలు చేసిన బలి శ్రేష్టమైన బలి, మంచి బలి, దేవునికి సత్యమైన ఆ యొక్క శ్రేష్టమైన బలిని అర్పించాడు కనుక దేవుడు అతనిది అంగీకరించాడు. అంగీకరించిన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క కయ్యోను గారు ఏం చేశాడంటే అతని మీద ద్వేషం పెట్టుకున్నాడు. ఎప్పుడు దొరుకుతాడా ఆ వ్యక్తిని ఏదో ఒకటి చేయాలనే ఆలోచన చేత నడిపించబడి ఏ పరిస్థితికి వచ్చాడంటే తన తమ్ముడిని చంపిన పరిస్థితి. ఇప్పుడు ఆ తమ్ముని యొక్క రక్తం చనిపోయిన స్థితిని బట్టి ఆ భూమి మీద ఉన్న ఆ రక్తం దేవుడికి మొరపెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ మొరపెడుతున్న రక్తం ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యోన్ నీ తమ్ముడేడి, నీ సహోదరుడేడి అని అడుగుతూ ఉన్నాడు. దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి నీ స్థితిని బట్టి నీ వ్యక్తిగత జీవితం బాగుండాలి. ఆదాము జీవితము వెలివేయబడిన పరిస్థితికి వచ్చింది కనుక నీవు గుడారంలోనికి వచ్చిన నీ జీవితంలో వ్యక్తిగత జీవితంలో నీవు ఆజ్ఞను అతిక్రమించే స్థితిలో నడిపించబడాలి. 2, నీ జీవితంలో ఏం చేయబడాలంటే నీ సహోదరుని గురించి నిన్ను బాధ్యత అడుగుతాడు. నీ సహోదరుని గురించి నీ స్థితిని బట్టి ఆయన నిన్ను ఒక రోజు అడిగే స్థితి వస్తుంది. ఎందుకు వస్తుందా అని అడుగుతూ ఉండొచ్చు మన జీవితాల్లో. దేవుడు మరి మనల్ని రక్షించిన రక్షణను బట్టి మనం కూడా అనేక మందికి ఒక మాదిరికరంగా మన జీవితాలు నడిపించబడే స్థితిలోనికి రావాలి. అలాంటి స్థితిలో మన జీవితాలు నడిపించబడాలి. ఇక్కడ ఉత్తరవాది అంటాడు, అంటే ఒకరి గురించి మనం చెప్పలేని పరిస్థితిలో ఉంటే వాడి ప్రాణానికి మనం ఉత్తరవాది. ఒకసారి ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం చివర లైన్ చదువుకుందామండి. త్వరగా చదవండి. ఉన్నవారు బైబిల్ ఉన్నవారు తొందరగా చదవండి. ఆదికాండం 9వ అధ్యాయం 5వ వచనం చివరి లైన్. చదువుతున్నారండి? వినపడుతుందండి?
ఆ, ఐదో ఐదో వచనంలో చివరి లైన్. ఆమె హల్లెలూయా. ఇక్కడున్న మాటలు చూడండి. అంటే ప్రతి నరుని యొక్క ప్రాణంలో గూర్చి తన యొక్క సహోదరుని అడుగుతాడు దేవుడు. కనుక మనం ఏం చేయబడాలి? మనం గుడారంలోనికి వచ్చిన మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి ముందుగా మనం సత్క్రియ మన జీవితాలలో ఉండాలి. ఆ సత్క్రియ సరైనదిగా లేకపోతే ఏ పరిస్థితికి వస్తుందంటే, ఇప్పుడు ఆ సత్క్రియ లేని దాన్ని బట్టి అతనిలో కోపం వచ్చింది. ఇప్పుడు తలెత్తుకోలేని పరిస్థితి. అలాగే ప్రాణమును తీసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు వాని పరిస్థితిని బట్టి దేవుడు అతన్ని అడుగుతున్నాడు, నీ తమ్ముడేడి, నీ సహోదరుడేడి అని అడుగుతున్నాడు. మరి నీ యొక్క స్థితిని బట్టి నిన్ను నీ కలిగిన సహోదరులను అడుగుతాడు దేవుడు. గుడారంలోకి వచ్చిన నీ జీవితాన్ని బట్టి ఇప్పుడు అంటున్న మాట ఏమిటంటే, నీ సహోదరుడేడి. ఒకటి, నీవెక్కడున్నావు. రెండు, నీ సహోదరుడేడి అంటున్నాడు. మూడు, మనం జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడ నుండి ఎక్కడికి వెళుతున్నావు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నావు. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీ జీవితంలో, గుడారములో ఉండవలసిన నీ జీవితం ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఈ గుడారములో మన జీవితాలు ఏం చేయబడాలంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ గుడారంలో మన జీవితాలను అప్పగించుకునే స్థితిలో ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నా, నీ జీవితంలో ఎలాంటి స్థితిలో ఉన్నా నీవు దేవుని సన్నిధిలోనే ఉండాలి. కానీ ఇక్కడ నుంచి గుడారముల నుంచి వేరే స్థితిలోకి, వేరే ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి నీకు ఉండకూడదు. మనకు తెలిసిన యొక్క మాటలే. శారా యొక్క దాసి హాగర్, హాగర్ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, వెళుతుంది ఆ యొక్క యజమానులని విడిచిపెట్టి ఆమె వెళుతున్న పరిస్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళుతున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు అంటూ దేవుడు మాట్లాడుతుంటే, ఎక్కడి నుంచి వెళ్తున్నావు, వెళ్ళు, వెనక్కి వెళ్ళి నీవు ఆ యొక్క యజమానురాలికి అణిగిమణిగి ఆయన కింద, ఆమె కింద నీ జీవితం అప్పగించుకో. దినము నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క గుడారంలో మన యొక్క స్థితిని బట్టి గుడారంలో అణిగి ఉండాలి. అయితే ఆమెతో మాట్లాడుతున్న మాట ఏమంటాడంటే, నీవు అణిగిమణిగి ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, లెక్కింపలేనంత విస్తారముగా నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఏం చేయబడాలంటే, ఆయన గుడారంలో మన జీవితాలను అప్పగించుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధాకరమైన పరిస్థితులు ఉన్నా అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ ఆ యొక్క చిన్నవాని మొర విన్నాడు దేవుడు, ఇస్మాయేలు యొక్క మొర. అందుకే అంటుంది ఇస్మాయేలునకు అర్థం దేవుడు వినును అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మనము మన స్థితిని బట్టి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం. ఒక మాట, ఈ మాటలో జ్ఞాపకం చేసుకుంటే, దేవుని గుడారంలోకి వచ్చిన నీ జీవితంలో ఆయన గాయపరచబడిన గాయం నీకు గుర్తు రావాలి. నీకు బలహీనత ఉండొచ్చు, నీ పరిస్థితులు అప్పుల బాధలో ఉండొచ్చు, నీకు ఇంక ఏది ఇతరమైన సమస్యలు ఉండొచ్చు. అయితే నీవు ఎక్కడో తీర్పు తీర్చుకునే స్థితిలోనికి రాకూడదు. కానీ ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నా, గుడారంలో ఉన్న నీ జీవితంలో ఆ గుడారం నుంచి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నావు. మనుషుల జీవితాల్లో ఇంకా మాట్లాడుకుంటే, మనిషి యొక్క స్థితి అని మాట్లాడకూడదు, మాట్లాడాల అవసరం వచ్చింది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మనిషి ఏం చేస్తున్నాడు, దేవుని నమ్ముకున్న స్థితిని బట్టి, ఏదో పరిస్థితులు అన్నీ ఒక్కసారిగా వచ్చిన పరిస్థితులు బట్టి, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధకరమైన పరిస్థితులు వచ్చి ఇంటిలో ఏదో పరిస్థితి కలిగినప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే, ఇప్పుడు సౌలు గారి యొక్క జీవితం ఎక్కడ ఉండాలి, దేవుని ఎదుట కనిపెట్టుకోవాలి. మరి సౌలు గారు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన గుడారం దగ్గర ఉన్నవాడే కదా. మరి ఆయన యొద్ద విచారం చేయకుండా కర్ర పిశాచాలకు వెళ్తున్నాడు. మరి ఇది నీతో మాట్లాడుతున్న మాటను బట్టి ఎక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నావు, రోగం వచ్చిన పరిస్థితిని బట్టి దేవుని ఎదుట నీ జీవితంలో అప్పగించుకోవాలి. ఆయన గాయపరచబడింది నీకోసమే కదా. లేఖనాలు చెబుతూ ఉంటాయి, గాయం, ఆయన పొందిన గాయములలో మనకు స్వస్థత ఉన్నది. అది కన్ఫామ్, ఖచ్చితం.
ఖచ్చితంగా చెబుతున్నాడు దేవుడు. మరి అట్టి మన జీవితాలలో ఆ స్వస్థతను పొందుకునే విధమైన స్థితిలోకి మనం రావాలి కానీ మన జీవితాలలో ఆయన స్వస్థతను విడిచిపెట్టే పరిస్థితి ఉండకూడదు కదా. అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే దేవుని సన్నిధిలోనే ఉంది సంపూర్ణమైన స్వస్థత, ఆ దేవుని సన్నిధిలోనే ఉంది సంపూర్ణమైన విడుదల, దేవుని యొక్క సన్నిధిలోనే ఉంది ప్రతి విషయాల్లో కావలసిన అవసరత. కనుక మనం ఆ దేవుని ఎదుట మనం జీవితాలను అప్పగించుకోలే కానీ లోకంలో ఎక్కడికి వెళుతున్నాం? బాధ వస్తే, వేదనకరమైన పరిస్థితులు వస్తే, కీడొచ్చిందని మన జీవితాలలో ఎక్కడికి వెళ్తున్న పరిస్థితి? సౌలు గారి జీవితంలో దేవుని ఎదుట నడిపించబడవలసిన వాడు, దేవుని యొక్క గుడారములో తన జీవితాన్ని విచారం చేయవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, అతను ఎక్కడికి వెళ్ళాడు అంటే కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడు. బలహీనత వచ్చింది, నీకు రోగం వచ్చిన పరిస్థితి, మన జీవితంలో బలహీనమైన పరిస్థితిలో ఉండొచ్చు. అది కొద్ది దినములలో నీ జీవితంలో కొంచెం విచారణ చేసి ఇంక ఇది నేను ఉండలేను అని నీవు హాస్పిటల్కి వెళ్తున్న పరిస్థితిలో ఉండొచ్చు. ఇప్పుడు అంటున్న మాట, గుడారంలో స్వస్థత ఉన్నది, హాస్పిటల్లో ఎంతవరకు? మన జీవితాల్లో పరమ వైద్యుడు దేవుడు ఉన్నాడు మనకి. ఆయన మనల్ని స్వస్థపరచగలిగిన దేవుడు, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. ఒకే క్షణంలో, ఒకే నిమిషంలో, ఒక సెకండ్లోనే ప్రతి విషయాల్లో దేవుడు వాటిని మనల్ని అంగీకరించి అమ్మని మనకి సమాధానం అనుగ్రహించగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాంటి దేవుని ఎదుట మన జీవితాలను అప్పగించుకుంటున్న స్థితిలో ఉన్నామా? లేక ఏదో లోకమైన సంబంధమైన వాటిలోనికి వెళుతూ వాటిలో వారు ఇస్తారు స్వస్థత అని మన జీవితాల్లో అక్కడికి వెళ్తున్న పరిస్థితి? ఒక మాట చెబుతున్నాను, సంపూర్ణమైన స్వస్థత పొందుకోవాలి. ఇది ఒక సింహాసనం, అంటే దేవుని యొక్క సింహాసనంలో చేర్చబడడానికి ఒక 7 మెట్లు ఉంటాయి. ఆ 7 మెట్టుల్లో కూడా ఇది ఒక సంపూర్ణమైన స్వస్థత. ఒక మెట్టు దానిలో, ఆ మెట్టులో మన జీవితాలు నడిపించబడాలి. వేరుబడి జీవితం, బాప్టిజం పొందుకొని, మారు మనసు పొందుకొని, మన జీవితాల్లో సంపూర్ణమైన పరిశుద్ధత పొందుకొని, వేరుబాటు జీవితం పొందుకొని, సంపూర్ణమైన మన జీవితాల్లో పరిశుద్ధతలోనికి మనం రావాలి. అప్పుడు ఇంకా ఉంటున్నాయి ఆ మాటలు. అంటే ఆ యొక్క సింహాసనం మీదకి మనం ఎక్కే దానిలో మన యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైన ఈ యొక్క మెట్టుల్లో మన జీవితాలు ఉండాలి, అనుభవం కలిగిన వారుగా మార్చబడాలి. ఇప్పుడు మా జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, మీకు బోధిస్తున్న మాటలను బట్టి సంపూర్ణమైన స్వస్థత లేదు అని చెప్పి మేము ఆ యొక్క స్వస్థత ఉన్నదని చెప్పి మన జీవితాల్లో ఎక్కడికి వెళ్ళి మేము ఏ స్థితిని బట్టి నడిపించబడ్డామంటే, ఒక హాస్పిటల్కి వెళ్ళి ఏదో ఒకటి మన జీవితంలో మేము నడిపించబడిన స్థితిని బట్టి, ఇప్పుడు మేము దేవుడికి చెబుతున్న మాటలు బట్టి మేము చెబుతున్న మాట అబద్ధమే కదా. మరి మేము ఎక్కడుండాలి? దేవుని ఎదుట మా జీవితాల్లో సంపూర్ణమైన స్వస్థతను మేము పొందుకోవాలి. ఆ పొందుకున్న స్థితిని బట్టి, మీకు బోధించిన మాటను బట్టి మీరు ఆ విధమైన స్థితిలోనికి వస్తారు. ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక పాస్టర్ గారు ఏ స్థితిలో ఉన్నాడంటే, ఆ పాస్టర్ గారు చెప్పిన ప్రతి మాటనికి ప్రతి ఒక్కరు చంటి బిడ్డలంట వారి వారి జీవితాలలో చక్కగా ప్రవర్తిస్తున్న పరిస్థితి అంట. అయితే ఒక తల్లి వచ్చింది తన కుమారుని తీసుకొని. ఆ కుమారుని తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తికి ఏం అలవాటు అంటే, ఆ కుమారుడికి స్వీట్ తినటం ఎక్కువ అలవాటు అంట. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తి తన తల్లికి చెబుతున్నాడు, ఆ యొక్క వ్యక్తితో చెబుతున్నాడు, మీరు మరలా రండి అని చెబుతున్నాడు. వచ్చిన స్థితిని బట్టి ఆ యొక్క వ్యక్తికి చెప్పాల్సింది మాట ఏమిటి? స్వీట్ తినొద్దయ్యా అని చెప్పాలి. కానీ ఆయన చెప్పకుండా పంపించేశాడు. ఒక 4 దినాలు ఉండి రండి అని చెప్పాడు. ఇప్పుడు ఆ స్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు, స్వీట్ తినొద్దయ్యా అని చెబుతున్నాడు. మరి అది అప్పుడే చెప్పాలి కదా అని. కానీ దానిలో ఉన్న ఆంతర్యం ఏమిటంటే, ఇతనికి స్వీట్ అంటే ఇష్టము. ఇప్పుడు నేను దానిని మానివేసి ఆ యొక్క వ్యక్తికి చెబితే కదా ఆ వ్యక్తి అంగీకరించేది, ఆ వ్యక్తికి అలాగ నడిపించబడేది అని ఆలోచించాడు పాస్టర్ గారు. ఇప్పుడు ఇది రమ్మ నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి కూడా మనం ఏం చేయబడాలంటే, దేవుని యొక్క గుడారంలో ఉన్న మన స్థితిని బట్టి, గుడారంలో మన జీవితాలను అప్పగించుకున్న స్థితిని బట్టి సంపూర్ణమైన విడుదల ఉంది ప్రతి విషయాలలో.
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నావు? ఆ దేవుని ఎదుట అణిగి ఉంటున్నావా? ఆ దేవుని ఎదుట నీ జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆ దేవుని ఎదుట నడిపించబడుతున్నావా? సామెతల గ్రంథం 24 అధ్యాయం 10 అంటాడు, శ్రమ దినమును నువ్వు కృంగిని ఎడల నుంచి చేతగాని వాడి ఒగుదువు అంటున్నాడు. అంటే శ్రమ దినమును కూడా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే దేవునికి అప్పగించుకున్న స్థితిలోనికి రావాలి. సౌలు ఏమనుకుంటున్నాడు? సౌలు ఏ స్థితిని నడిపించబడ్డవాడు? సౌలు ఏ పరిస్థితిలో ఉన్నవాడు? సౌలు అనేకమైన వాటిని నాశనం చేసిన వ్యక్తి మరలా వాటి వద్దకు వెళ్తున్నాడు. పరిస్థితి ఎందుకు కలుగుతుంది? దురాత్మ వచ్చింది. దురాత్మ చేత నడిపించబడిన పరిస్థితిని బట్టి ఎక్కడ విచారణ చేసిన వాడు దేవుని ఎదుట విచారణ చేయవలసిన వాడు కర్ణ పిశాచాల ఎందుకు వెళ్ళటం ఏమిటి? మరి ఆయన మన చేతకాని వాళ్ళని చేయనట్లే కదా. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటను బట్టి, ఒకటి, నువ్వు ఎక్కడున్నావు? 2, నీ సహోదరుడి. 3, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు? 4, నీ పేరేమిటి? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసిన యొక్క మాటలే. యాకోబు గారు, యాకోబు యొక్క స్థితిని బట్టి దేవుని ఎదుట మొరపెడుతున్నాడు. ఆయన మొరపెట్టిన మొరని దేవుడు ఆలకించి అతనితో మాట్లాడుతున్నాడు. అతనికి ముందు తన జీవితంలో ఏ అనుభవం కలిగిన వాడు? అతని యొక్క స్థితిని గుర్తు చేసుకుంటే మోసగాడు యొక్క జీవితంలో అతడు తన జీవితంలో ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? మొరపెట్టిన మొరను బట్టి అతన్ని పంపించుకున్న, అయా నీవు ఆశీర్వదిస్తేనే. అక్కడ లేఖనాలు చెబుతూ ఉంటాయి. హోషేయ గ్రంథం 12 అధ్యాయం 3 అంటాడు, దోతతో పోరాడి జయం పొందుకున్నాడంట. జయం పొందుకున్న వాడుగా మార్చబడిన వాడు ఈ యొక్క యాకోబు యొక్క స్థితిని బట్టి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, యాకోబు నీ పేరేమిటి? ఆ యొక్క వ్యక్తి నీ పేరేమిటి అంటున్నాడు. నీ పేరేమిటి అంటే అప్పుడు అమ్మనే చెబుతున్నాడు, మోసగాడు కాదు కదా, మోసకరమైన జీవితంలో నడిపించబడలేదు కదా, ఇప్పుడు తన జీవితాన్ని దేవునికి అప్పగించుకున్న స్థితిలో ఉన్నాడు కదా. ఇప్పుడు యాకోబు అని పేరు చెబుతున్నాడు. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అంటున్నాడు. అంటే ఈ యొక్క మీ జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం గుడారంలోనికి వచ్చిన మన స్థితిని బట్టి, మోసకరమైన స్థితిలోంచి విడిపించబడి మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన జీవితాలలో ఒక ప్రత్యేకమైన పేరు పొందుకున్నామా లేదా? ఒక బాప్టిజం తీసుకున్నప్పుడు మన జీవితాలలో నడిపించబడుతున్న నడకను బట్టి మనకు ఒక ప్రత్యేకమైన పేరు పెడతారు. రక్షణ పొందుకునే స్థితిని బట్టి ఆ బాప్టిజం తీసుకున్నప్పుడు ఆ పేరు పెట్టి నేను పిలువబడుతున్నావా, లేక ఇంకా లోకరీతిలోనే పేర్లు పెట్టి పిలుచుకుంటున్న పరిస్థితి? ఇంకా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలు ఏం చేయబడాలంటే ఆ దేవుని యొక్క గుడారమునికి వచ్చిన నీ స్థితిని బట్టి ఆ గుడారంలో నీ జీవితం ఏ స్థితికి రావాలంటే మంచి పరిచారకుడు అనే పేరు నీకు ఉండాలి. కానీ పనికి రాని వాడు దేనికి పని చేయడు అని చెప్పే స్థితికి నీవు రాకూడదు. దేవుడు వారిని ఆశీర్వదించాడనే పేరు నీకు ఉండాలి. కానీ శాపగ్రస్తమైన వారిగా మార్చబడ్డారనే పేరు నీకు రాకూడదు. ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితం బట్టి ఒక యథార్థవంతుడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు అని ఒక పేరు నీకు రావాలి. కానీ అనీతిమంతుడు అనే స్థితిలోనికి నువ్వు రాకూడదు. ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితమును బట్టి ఆ దేవునిలో మంచి ఆరాధించేవాడు అనే పేరు నీకు ఉండాలి. కానీ ఏమాత్రం దేవుని సన్నిధికి వచ్చినా ఆరాధించేవాడు కాదనే పేరు నీకు ఉండకూడదు. ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీ జీవితంలో బట్టి మంచి ప్రార్థనా పరుడు అనే పేరు నీకు ఉండాలి. కానీ అతడు ఏమాత్రం ప్రార్థన చేసే వ్యక్తి కాదని పేరు నీకు ఉండకూడదు. ఇది నేను నీతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితం ఎలా ఉంది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ లేఖనాలు బట్టి చెబుతున్న మాటలు బట్టి ఈ 4 విషయాలు మన జీవితాలలో ఎలాగ నడిపించబడుతున్నామో గుర్తు చేసుకుందాం. 1, నువ్వు ఎక్కడున్నావు? 2, ఎక్కడ నీ సహోదరుడేడి? 3, ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్తున్నావు? 4, నీ పేరేమిటి? మంచి పేరు చేత నీ జీవితం నడిపించుకుంటున్నావు లేదో జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో అప్పగించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకర మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత ఈ యొక్క ఉదయకాలంలో మీరు మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రం అయ్యా. నీ గుడారములో ఉన్న మా జీవితాలలో
గుడారంలో ఏ స్థితిలో నడిపించబడాలో మాకు గుర్తు చేసింది, దాన్ని బట్టి నీ స్తోత్రాలు తండ్రి. ఈ గుడారంలో ఆజ్ఞను అతిక్రమించి భయపడి దాక్కుంటున్న పరిస్థితి, అటు జీవితంగా మా జీవితాలు ఉండకూడదు తండ్రి. అయా మా యొక్క స్థితిని బట్టి మేము గుడారంలోని ఆజ్ఞను అంగీకరించి అనుసరించి నడిపించబడే కృపను మాకు దయచేయండి. అయా నీ గుడారంలో ఉన్న స్థితిని బట్టి నీ సహోదరుడు అడుగుతున్నాం. అయా మా జీవితాల్లో మా యొక్క సహోదరుని మేము, అయా మా పక్కన ఉన్న వారిని మేము బాధ్యత ప్రకారం నీ సన్నిధికి తీసుకొచ్చే కృపను మాకు దయచేయండి. అయా నీ సన్నిధిలో నా తండ్రి వ్యతిరేకగా మా జీవితాలు మార్చబడక నీ సన్నిధిలో సత్క్రియ చేసిన తలెత్తుకునవా అంటున్నాం. మాలో సత్క్రియలు మేము చేయబడినట్లుగా కృప చూపించి మా సన్నిధిలో సహాయం చేయండి. అలాగే నా తండ్రి ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా, మా జీవితాలలో ఎన్నో శ్రమల చేత బాధల చేత ఉన్నా అణిగి నీ సన్నిధిలో ఉంటే అయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణమైన విడుదల ఉందని, సంపూర్ణమైన స్వస్థత ఉన్నదని, సంపూర్ణమైన ప్రతి దానికి విమోచించగలిగిన దేవుడు నీవే అని మేము గ్రహించే కృపను మాకు దయచేసింది బట్టి స్తోత్రాలు. ఆఖరి మా జీవితాల్లో అయ్యా అణిగి గుండె స్థితిని బట్టి విస్తారమైన దేవులతో నింపుతానంటు అటు కృప మాకు కూడా అనుగ్రహించి మీ సన్నిధిలో మెండైన దేవులతో నింపండి అయ్యా. నాకు తండ్రి అలాగే అంటున్నావు, నీ పేరేమిటి అంటున్నావు. మా జీవితాల్లో పాతకరమైన అయ్యా రక్షణ పొందక ముందున్న పేర్లు పెట్టి మేము పిలువబడకుండా అయా మంచి పేర్ల చేత మేము పిలువబడే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిలో నా తండ్రి అయా మంచి అనుభవం కలిగించే తండ్రి, ఇది ఆర్థవంతులైన పేరు, పరిశుద్ధులమని పేరు, నీతిమంతులైన పేరు, ప్రార్థన పరులమని పేరు, ఆరాధించేవారమని పేరు. అయా నీ సన్నిధికి వచ్చిన మా జీవితాలలో అయా పరిచారకులు, మంచి పరిచారకులు అనే పేరు, అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నిలబెట్టుకొని నీకు మహిమ తెచ్చుకోమని, అలాగే మా కృపలో తండ్రి ఆ నెత్తి జవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేసుకున్నట్లుగా మీరే కృప అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.